నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం అడ్డంగా దొరికి నోళ్లు మూసుకున్న టీడీపీ వైసీపీ వైపు ఉద్యోగులు టీడీపీకి మేనిఫెస్టో శాపం పవన్ను ముద్రగడ అంతగా తిట్టాడేంటి కొండా దెబ్బకు తోకముడిచిన షర్మిల చిన్నమ్మ క్లారిటీ జగన్ను అవసరానికి వాడుకున్నాం ల్యాండ్ టైటిల్ చట్టంపై టీడీపీ అడ్డంగా దొరికిపోయింది టీడీపీ చిల్లర చేష్టల్ని అసహ్యించుకునేలా ఆ పార్టీ ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం వెలుగులోకి వచ్చింది వాలంటీర్ల వ్యవహారం మర్చిపోకనే ఎల్లో మీడియా టీడీపీ రాద్ధాంతం చేస్తున్న ల్యాండ్ టైటిల్ చట్టంపై ఆ పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో మద్దతు ఇస్తూ చేసిన ప్రసంగం బయటకు వచ్చింది 2019లోనే ఈ బిల్లును అసెంబ్లీలో సమర్థిస్తూ పయ్యావుల వివరంగా మాట్లాడారు ఆయన ఏమన్నారంటే ఈ బిల్లును తప్పకుండా మేము ఆమోదిస్తున్నాం ఈ పరిస్థితుల్లో బిల్లు రావాల్సిన అవసరం ఉందని భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అన్ని రాష్ట్రాలు కూడా ఈ బిల్లును అమలు చేయాలని భారత ప్రభుత్వం కోరింది కర్ణాటకలో భూమి పేరుతో ఈ చట్టం అమలవుతోంది మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటి చట్టం ఎక్కడైనా ఉందా లేదా అని అడిగారు మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది ఆ తర్వాత చాలా దేశాలు అమలు చేశాయి మన దేశంలో కూడా 2016లో రాజస్థాన్లో దాదాపు ఇదే చట్టం పాస్ చేశారు ఇంకా అమల్లోకి పోయినట్టు లేదు ఆశయాలు మాత్రం చాలా గొప్పవి ఆచరణలో ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా చాలా సమస్యలతో కూడుకున్నది అనేక చిక్కులు తొలగించే ముందు ప్రభుత్వానికి చాలా సమయం కూడా పడుతుంది కానీ దీన్ని సానుకూల దృక్పథంతోనే చూడాలి 2 ఏళ్ల 5 ఏళ్ల ఎంత పడుతుందా అని చెప్పలేం కానీ ఒక పాజిటివ్ బిల్లుగా చట్టసభలో పయ్యావుల కేశవ్ ప్రసంగం వెలుగు చూడడంతో టీడీపీని చేత్కరించుకునే పరిస్థితి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్రలకు టీడీపీ తెరలేపిందని పయ్యావుల కేశవ్ ప్రసంగం ద్వారా బయటపడింది ఎల్లో మీడియా అల్లరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చట్టసభలో మద్దతు పలుకుతూ చేసిన ప్రసంగంపై ఏం సమాధానం చెబుతారో చూడాలి టీడీపీ ద్వంద్వ విధానాలు ప్రతి సందర్భంలో బయటపడుతున్నాయి తాజాగా టీడీపీ అడ్డంగా దొరికిపోవడంతో వైసీపీకి ఆయుధం దొరికినట్టు అయింది పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్లు అధ్యక్ష తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైటిల్ డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్ ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి మన దేశంలో కూడా రాజస్థాన్లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్గా ఉన్నటువంటి యాక్ట్ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లోకి ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు అధ్యక్ష ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష దాంట్లో ఇది ఏమాత్రం కూడా అనుమానం లేదు బట్ ఇది ఒక పాజిటివ్ హోప్గానే చూడాల్సినటువంటి తరుణం ఒక పేద రైతుకో ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా వెళ్ళి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇది 2 ఏళ్లలో అవుతుందా 4 ఏళ్లు పడుతుందా 5 ఏళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ప్రక్రియ 3 రోజుల పాటు సాగనుంది ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది వీరంతా ఆదివారం నుంచి మంగళవారం వరకు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయనున్నారు జగన్ ప్రభుత్వానికి ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం ఉంది అయితే టీడీపీ జనసేన మేనిఫెస్టో
మేనిఫెస్టో అనూహ్యంగా వైసీపీకి అనుకూలంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టీడీపీ జనసేన మేనిఫెస్టో అమలైతే 3 నెలలకు జీతాలు ఇస్తారేమో అనే భయం ఉద్యోగుల్ని వెంటాడుతోంది. కనీసం జగన్ సర్కార్ 1వ తేదీ కాకపోయినా 10వ తేదీలోపైనా తమకు వేతనాలు అందిస్తోందన్న సానుకూల భావన ఏర్పడింది. చంద్రబాబు నాయుడు చెబుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కనీసం 1.75 లక్షల కోట్లు అవసరమని ఆర్థిక నిపుణులు గట్టిగా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఏప్రిల్ నుంచే 4000 పింఛన్ ఇస్తానని చంద్రబాబు ఒకవైపు చెబుతున్న నేపథ్యంలో బడ్జెట్పై ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు బడ్జెట్ సరిపోక ఇటు తమకు వేతనాలు అలాగే ఇతరత్ర అభివృద్ధి పనులకు ఆర్థిక పరిస్థితి అనుకూలించని వాస్తవ పరిస్థితి కళ్ళెదుటే ఉందని ఉద్యోగులు అంటున్నారు. ఉద్యోగుల్లో వచ్చిన మార్పు వైసీపీకి అనుకూలంగా మారినట్లు పోస్టల్ బ్యాలెట్ల ఎన్నికల తీరు చెబుతోంది. ఉద్యోగులు తమకు అనుకూలంగా ఓట్లు వేస్తుండడంపై వైసీపీ ఊపిరి పీల్చుకుంటోంది. ఇదంతా కూటమి మేనిఫెస్టో పుణ్యమే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మన ప్రభుత్వం వస్తానే ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఇప్పుడు హామీ ఇస్తున్నా. అంచెల వారీగా వీళ్ళు చేశారు. అదే తెలుగుదేశం ఉంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది 2019లో. రేపు రాబోయే రోజుల్లో ఈ 3000 పింఛన్ని 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్లో సాగుతోంది. కాకినాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడుతూ ముద్రగడను ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతానే తప్ప విడదీనని అన్నారు. పవన్ మాటలకు ముద్రగడ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే కాస్త హద్దులు దాటాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ మీ మెగా ఫ్యామిలీ గురించి కూడా చెప్పు అని ముద్రగడ అన్నారు. మీ కుటుంబంలో ప్రేమ వివాహాలు ఎవరు చేసుకున్నారు, తాగి తందనాలు ఎవరు ఆడుతున్నారో చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేయడం గమనార్హం. ఇంతటితో ముద్రగడ ఆగలేదు. ఎవరు ఎవరితో ఉంటున్నారో చెప్పాలని ఆయన కోరారు. అలాగే మీ 3 భార్యల గురించి కూడా చెప్పు అంటూ సవాల్ విసిరారు. అలాగే తన కుటుంబంలో ఎవరికి ఏమైనా తన కూతురిని పంపొద్దని ముద్రగడ విజ్ఞప్తి చేశారు. కూతురితో తనకు తెగదెంపులు చేశారని ఆయన వాపోయారు. అందుకే చాలా రిలీఫ్గా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తన కూతురు కూడా ఎప్పుడు పుట్టింటికి వస్తానని అనొద్దని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ సీటుకే దిక్కులేదని, అలాంటిది తన కుమార్తెకు సీటు ఇస్తానడం కర్మ అంటూ ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ బతుకులు బతకనివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కులాలు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని మీ గురువు చెప్పారా అని పరోక్షంగా చంద్రబాబు గురించి ప్రస్తావించారు. అలాగే ముద్రగడ కుమార్తెగా ఎందుకు పరిచయం చేశావు, నీకు సిగ్గు లేదా అని ఆయన తీవ్రస్థాయిలో పవన్పై ధ్వజమెత్తారు. నువ్వు వదిలేసిన భార్యల్ని ఇప్పుడున్న భార్యని కూడా పరిచయం చేయి అని ఆయన డిమాండ్ చేశారు. తనకు వ్యతిరేకంగా కుమార్తెతో మాట్లాడించారనే ఆవేదన ముద్రగడతో పరిధి దాటి విమర్శలు చేయించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద పరిచయం చేశారట. ముద్రగడ పద్మనాభం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప ముద్రగడ పద్మనాభం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూతురు కాదే, ముద్రగడ పద్మనాభం ఇంటి పేరు లేదే. అమ్మాయికి సిగ్గు లేదా? పవన్ కళ్యాణ్ గారు మా పేరు మీ డయాస్ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను. ఇంకోటి కొత్త విషయం, మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద దిగుచ్చి పరిచయం చేయి, 3వ భార్య కూడా దిగుచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నేను అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ 3 భార్యలు దిగుచ్చి డయాస్ పరిచయం చేయి. ఇప్పుడు మొదటి భార్య 2వ భార్య వారి డైవర్స్ ఇచ్చేసాను, 3వ భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. తనపై ఎవరైనా విమర్శలు చేసినా సవాల్ విసిరినా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇంతెత్తున ఎగరడం చూసాం. అదేంటో కానీ వైఎస్ఆర్ అభిమాని తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు పెద్ద దిక్కుగా నిలిచిన కొండా రాఘవరెడ్డి సవాల్కు మాత్రం తోకముడిచారు. కొండా రాఘవరెడ్డి పేరు ప్రస్తావించకుండా ఆయన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని షర్మిల ముగింపు పలకడం గమనార్హం. ఇదే సందర్భంలో సీఎం వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించారు. అలాగే 1000 కోట్ల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారనే విమర్శలపై ఆమె స్పందించారు. వామపక్ష నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్ల కోసం ఆశపడి తనపై విమర్శలు చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
ముందు మీకు ఎంత సొమ్ము ఇచ్చారో చెప్పాలని కొండా రాఘవరెడ్డిని ఆమె ప్రశ్నించారు. 1000 కోట్లు కాదు 10,000 కోట్లు అడిగానని కూడా చెబుతారని ఆమె వెటకరించారు. వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని ఒకప్పుడు జగన్ అన్నారని ఆమె గుర్తు చేశారు. అందరూ నమ్మారన్నారు. రిలయన్స్ సంస్థలపై దాడులు చేసి కేసుల్లో కూడా ఇరుక్కున్నారని ఆమె చెప్పారు. ఆ తర్వాత అవసరం తీరాక జగన్ సీఎం అయ్యాక రిలయన్స్ సంస్థకు చెందిన వ్యక్తికి ఎంపీ పదవి కూడా ఇచ్చారని ఆమె విమర్శించారు. తాను 1000 కోట్లు అడిగినట్టు రుజువు ఉందా అని షర్మిల ప్రశ్నించారు. మీరు రుజువు చేస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని షర్మిల తెలిపారు. ఒక్క పైసా సాయం కూడా తాను అడగలేదని ఆమె చెప్పారు. అవసరాలకు తగ్గట్టు మాట్లాడడం వీళ్లకు అలవాటని ఆమె విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు. ముందు నా గురించి మాట్లాడక ముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అదొకసారి ఆలోచన చేయండి, ప్రజల ముందు పెట్టండి. వీళ్ళు చెప్పడానికి ఏముందండి, 1000 కోట్లైనా చెప్తారు, నేను 10,000 కోట్ల వరకు కూడా అడిగానని కూడా చెప్తారు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు. అందరూ నమ్మారు. ఎంతోమంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి వాళ్ళకి చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు. మరి మీరా అండి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా? అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూ వుడ్ వెల్కమ్ టు సిబిఐ ఎంక్వైరీ. నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి. ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతాను. నేను ఒక పైసా సాయం అడగలేదు. వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడడం వీళ్ళకు అలవాటు. వీళ్ళు ఊసరు వల్లి. వీళ్ళకి అవసరమైతే అమ్మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు. వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడ్డవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు. ఏది పడితే అది మాట్లాడతారు. వీళ్ళ మాటలకి ఎవరండి లెక్క పెట్టాల్సింది? భారతీయ జనతా పార్టీ ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్తో కుమ్మక్కు రాజకీయం నడిపిందని, ఇప్పుడు ఎన్నికలు రాగానే తెలుగుదేశంతో జట్టు కట్టిందని కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయో లేదో తర్వాత సంగతి. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిన మాట నిజం. ఆయన ఏనాడు మోడీ సర్కార్తో వైరం పెట్టుకోవడానికి ప్రయత్నించలేదు. అలాగే మోడీ సర్కార్ కూడా కీలకమైన బిల్లుల విషయంలో రాజ్యసభలో తమ కూటమి సొంత బలం చాలక గణనీయంగా ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ఆధారపడుతూనే వచ్చింది. జగన్ స్నేహపూర్వకంగా వ్యవహరించినందుకు, బిల్లుల విషయంలో వారికి సహకరించినందుకు ప్రతిగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వనగూర్చిన ప్రత్యేక ప్రయోజనాలు ఏమీ లేవు. తీరా ఇప్పుడు జగన్నే ఓడించడానికి బరిలో ఉన్నారు. అయితే తమ అవసరాల కోసం జగన్ను వాడుకుని వదిలేస్తాం అని సంకేతాలు వచ్చేలాగా పురంధేశ్వరి ఇప్పుడు అసలు సంగతి బయట పెడుతున్నారు. ముఖ్యమైన బిల్లుల ఆమోదం విషయంలో ఫ్లోర్ మేనేజ్మెంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్తో స్నేహంగా మెలిగామే తప్ప ఆయన తమకు శత్రువేనని దగ్గుబాటి పురంధేశ్వరి సూటిగా చెప్పేశారు. అవసరానికి వాడుకుని వదిలేసే అవకాశవాద వైఖరి తమదని ఆమె చెప్పకనే చెప్పినట్లు అయింది. తాజాగా అమిత్ షా మాటలను గమనిస్తే ఆమె బయటపెట్టిన సీక్రెట్ నిజమే అనిపిస్తోంది. ఇది ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.